హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ తులాకాశి సందర్భంగా మనమైతే ఈరోజు ఇది పుట్నాల పొడి అంటారు. దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం చూద్దాం. ఇవాళ ఫస్ట్గా మనకు కావాల్సింది 600 గ్రామ్స్ పుట్నాలు అనమాట. 600 గ్రాములు పుట్నాలు. తర్వాత వచ్చేసి ఒక 10 యాలకులు, ఒక కొబ్బరి ఎండు కొబ్బరి అనమాట. ఇది ఎండు కొబ్బరి పొడి మిక్సీకి వేసుకోవాలి. తర్వాత వచ్చేసేసి ఇది 1/2 కేజీ బెల్లం అనమాట. ఇది ఇప్పుడు ఎలా ప్రిపరేషన్ ఎలానో మా భార్య చూపిస్తుంది, చూడండి. ఇంతకుముందు అయితే రోలు వాటిలో వేసి దంచేవాళ్ళు, కానీ ఇప్పుడు అంతా జనరేషన్ పెరిగే కొద్దీ ఇప్పుడు అంతా మిక్సీలోకి వచ్చింది. ఒకసారి ఎలానో ప్రిపరేషన్ చూద్దాం. అలా కొన్ని కొన్నిగా మిక్సీ వేసుకోవాలన్నమాట. ఇప్పుడు మళ్ళీ బెల్లం కూడా కొంచెం వేసుకోవాలి. కొన్ని పుట్నాలు వేసుకోవాలి, కొన్ని బెల్లం వేసుకోవాలి. కొంచెం కొబ్బరి పొడి, కొంచెం యాలకులు, ఇవన్నీ మిక్సీ చేసుకోవాలన్నమాట. చూసారా, ఇలా మిక్సీ వేసుకున్నది ఇలా రావాలండి. ఇలా ఉండాలి మొత్తం. ఇగో మళ్ళీ వేస్తుంది. ఇట్లా మొత్తం అయిపోయినాక మళ్ళీ చూపిస్తాను మీకు. ఇలా రావాలి. ఎక్కువ స్మూత్గా వేసుకుంటే తినడానికి వీలుగా ఉండదు. ఇలా ఉండాలి. సేమ్ చూసుకోండి, ఇలా ఉంటే చాలా బాగుంటుంది. తర్వాత మా మమ్మీని అడిగి టేస్ట్ ఎలా ఉందో నేను చెప్తాను. మళ్ళీ మిక్సీ వేస్తున్నారు. ఓకే, మళ్ళీ మాట్లాడతాం మీతో. ఫైనలీ ఇలా రెడీ అయిందనమాట. ఇలా చూడండి, ఈ ప్లేట్లో కొంచెం అయింది. ఇప్పుడు రెండు మిక్సింగ్ చేసుకుంటాం అన్నమాట. ఇట్లా మొత్తం కలిపేసుకుంటే స్వీట్ అనేది ఈక్వల్గా మిక్సింగ్ అవుతుంది. ఇట్లా మొత్తం అట్లా హ్యాండ్తో మొత్తం కలిపేసుకోవాలి. ఇలా మొత్తం కలుపుకోవాలి. మొత్తం అలా మిక్స్ చేసుకుంటే ఫైనల్గా రెడీ అయిపోయిందనమాట. ఇది ఈరోజే ఎందుకు చేసుకుంటామంటే తొలి ఏకాదశి స్పెషల్ అనమాట. ఇది ఇందులో పుట్నాలు, కొబ్బరి, యాలకులు, లాస్ట్ ఫైనల్ బెల్లం, ఇవి 4 కలుపుకొని ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉంటుందో. మేము ఎందుకు ఇలా చేసుకుంటామంటే సంవత్సరానికి ఒకసారి ఈ పండగ రోజు చేసుకునేది అనమాట. మీరు ఇలా ఎవరైనా చేసుకునే వాళ్ళు ఉంటే ఒక లైక్ చేసి కామెంట్ చేయండి. ఫైనల్గా మనం టేస్ట్కి వెళ్ళిపోదాం. ఫస్ట్ మా మమ్మీతో స్టార్ట్ చేద్దాం. రెడీ టు టేస్ట్ అనమాట. ఇప్పుడు టేస్టింగ్ వెళ్తుంది. ఇది ఇప్పుడు మనం చేసిన ఇది స్వీట్ లాంటిది అనమాట. ఇప్పుడు ఫస్ట్ మా మమ్మీ టేస్ట్ చేస్తుంది, ఎలా ఉందో చెప్పిద్ది అనమాట. మమ్మీ ఎలా ఉందో చెప్పు మన వ్యూవర్స్కి. బాగుందా? ఓకే, నెక్స్ట్ వచ్చేసేసి వర్షిని అనమాట. వర్షిని ఎలా ఉంది చెప్పు. సూపర్గా ఉందా? ఓకే, నెక్స్ట్ చైతన్య. చైతన్య ఎలా ఉంది? సూపర్గా ఉందా? ఓకే, అయితే మన ఛానల్ని అందరినీ లైక్ చేసుకోమని చెప్పండి. ఓకే, ఇప్పుడు మళ్ళీ సెకండ్ టెస్టింగ్కి వెళ్తుంది అనమాట.
ఇప్పుడు దాకా కష్టపడిన మా భార్య ఎలా ఉందో చెప్తుంది అనమాట. హాయ్ చెప్పు. ఇప్పుడు ఎలా ఉందో టేస్ట్ చేసి మన వ్యూవర్స్కి చెప్పు. బాగుందా? అయితే మన ఛానల్ని లైక్ చేసుకోమని చెప్పు. ఫైనలీ మన దగ్గరికి వచ్చింది అనమాట టేస్టింగ్కి. ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను. సూపర్గా వచ్చిందండి. మీరు ఎవరైనా ట్రై చేయాలనుకుంటే సేమ్ ఇలా నేను చెప్పిన మెజర్మెంట్స్ తోటి ట్రై చేయండి, పర్ఫెక్ట్ వచ్చింది. ఇది తొలి ఏకాదశి స్పెషల్ అనమాట. మేము సంవత్సరానికి ఒకసారి కంపల్సరీ ఇది అనేది కంపల్సరీ తింటాము. మీరు ఎవరైనా తెలుసుంటే మనకి కామెంట్ చేయండి. ఇది ఎలా చేసుకోవాలో కూడా మనం వీడియో తీసి పెడుతున్నాము. తెలియని వాళ్ళు కంపల్సరీ ఆ వీడియోని ఫాలో అవ్వండి. సూపర్ టేస్ట్ వస్తుంది. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. బాయ్.